ఆర్భాట ప్రకటనలతో హడావిడి చేసి ఇక ఆ పైన డైవర్షనల్ గేమే రేవంత్ ఆడుతోంది. మెట్రోని ప్రభుత్వం తీసుకోమని ఎవడు అడిగాడు? ఎవడు అడగల. ఆయనే తీసుకున్నాడు. రూ. 35,000 ₹1,00,00,000 16,000కే 17,000 కోట్లకే లేదా 13,500,000కే తీసుకుంటా అంటున్నాడు. పిచ్చోడేంటి ఎల్లంటి వాడు. మనతో రాజకీయ నాయకుడే కదా ఆళ్ళు కూడా ఎల్లంటి కూడా. ఆ నామనాగేశ్వరరావులకు సంబంధించిందే కదా! ఆళ్ళకి వాళ్ళదే కదా లావాదేవీలన్నీ కూడా. ఆళ్ళంత పిచ్చోళ్ళయి అమ్మేత్తారేంది? రూ. 35,000 కోట్లు వత్తుంటే 15,000కి 16,000కి. అక్కడ సమస్య ఏంటి? నష్టాల్లో ఉంది. రెగ్యులర్ ఆపరేషన్స్‌కి ఖర్చు నడవట్లేదు. దాన్ని నేను తీసేసుకున్నాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టా లేదా అంటే తీసుకున్నట్టు అంటాడు. కానీ ఇక్కడ మెయింటెనెన్స్‌కి సమస్య ఉంది. ముందు 13,500 కోట్ల రూపాయలు అప్పు కావాలి. అప్పు కావాలంటే కేంద్రం ఏమంటది? ఎఫ్ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం తీసుకోమంటది. అదే తీసుకుంటే పొద్దున్న జీతాలకు కూడా సమస్యలు అవుతుంది. అలా కాకుండా దీన్ని సెపరేట్‌గా చూసి ఇవ్వమంటారు. దాంతో పాటు సెకండ్ ఫేజ్‌కి ఇవ్వమంటారు. సాధ్యమా ఇది? ముందు లెక్కలు చూసుకోకుండా ఇట్లా చేయడం తప్పు. టెక్నికల్‌గా జరగాల్సింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్చించుకుని చేయాల్సిన పని కాస్త ఆర్భాటంగా ప్రకటించేసి ఎల్లంటిని పొమ్మనమని చెప్పి ఆ పైన తను తీసుకుని ఆ పైన డబ్బులు లేవు కాబట్టి కిషన్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటి వ్యాఖ్యలు ఏంటంటూ కిషన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు.